హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీకు ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, శాలరీ అకౌంట్ కానివ్వండి, లేదా కరెంట్ అకౌంట్ కానివ్వండి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది వాళ్ళ యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ గురించి తెలియక ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ దొరుకుతుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, నార్మల్గా మనకున్నటువంటి అకౌంట్ ఒక పర్టికులర్ లొకేషన్లో పర్టికులర్ బ్రాంచ్లో అయితే ఉంటుందన్నమాట. మనకు ఏదైనా కానీ ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మనము ఏదైనా ట్రాన్స్ఫర్ రూపంలో కానివ్వండి, లేదా వేరే జాబ్ చేంజ్ వల్ల కానివ్వండి, వేరే ఇతరత్ర కారణాల వల్ల మనం ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం అనమాట. లేకపోతే మన హౌస్ అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటాము. అప్పుడు మన అకౌంట్ మెయింటైన్ చేయడానికి మన నియర్ బై బ్రాంచ్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హైదరాబాద్లో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేశారు. సో సమ్ XYZ రీజన్ వల్ల మీరు బెంగళూరుకి వచ్చేసారు. సో మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చినప్పుడు మనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ బ్రాంచ్కి అయితే మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బ్రాంచ్కి వెళ్ళేసి నాకు సో అండ్ సో అకౌంట్ సో అండ్ సో లొకేషన్లో ఉంది అంటే నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ కనుక పంపించారంటే ట్రాన్స్ఫర్ ఫామ్ అనేది ఉంటుంది బ్యాంక్ దగ్గర. అది మీరు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చారంటే వితిన్ ఏ వీక్ లోపు మీకు ఆ పర్టికులర్ అకౌంట్ అనేది ఈ బ్రాంచ్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఇలా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఏదైనా ఈసీఎస్ అంటే కొంతమంది ఆటో డెబిట్ రిక్వెస్ట్ అనేది ఇచ్చుంటారు. కొంతమంది ఏదైనా ఆటో ట్రాన్స్ఫర్ అకౌంట్లో మీకు కొన్ని సెట్టింగ్స్ అనేది చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక లొకేషన్కి షిఫ్ట్ అవుతుందో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది. అకౌంట్ నెంబర్ రిమైన్స్ ద సేమ్, బట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనీ ట్రాన్స్ఫర్లో చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట దానివల్ల. సో అందుకోసం మీకు అలాంటివి ఏమైనా ఉంటే ముందుగా మీరు ప్రికాషన్స్ అనేది తీసుకోండి అనమాట. సో ఈ విధంగా అయితే మీరు అకౌంట్ అనేది ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.